ఆచరణ సాధ్యం కాని అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. హస్తం పార్టీ మోసపూరిత హామీలపై కాంగ్రెస్ 420 పేరుతో బుక్లెట్ను విడుదల చేసింది. హామీల అమలుపై మీనమీషలు లెక్కిస్తున్న తరుణంలో వాటిని గుర్తు చేసేలా ఈ బుక్లెట్ను తయారు చేశారు. ఇచ్చిన మాటలన్నింటినీ నిలబెట్టుకుని పక్షంలో హస్తం పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు గులాబీ దళం సన్నద్ధమవుతోంది. అధికారంలోకి రావడమే ఏకైక ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలిచ్చింది. ఎక్కడ పడితే అక్కడ నోటికొచ్చిన హామీలిచ్చింది. ముఖ్యంగా డిక్లరేషన్లు, మీటింగ్ల పేరుతో హస్తం పార్టీ నేతలు హామీల వర్షం కురిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను హస్తం పార్టీ లైట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ మోసపూరిత హామీలపై నిగ్గదీసి అడిగేందుకు కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఓ బుక్లెట్ ను బీఆర్ఎస్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కడమే పరమావధిగా ఇచ్చిన అడ్డగోలు హామీల అన్నిటిపైనని ఈ బుక్లెట్లో గులాబీ పార్టీ ప్రచురించింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. హామీలను అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ గుర్తుకు చేసేలా ఈ బుక్లెట్ను తయారు చేశారు. వందల కొద్దీ హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేవలం 6 హామీల మాట జపిస్తోంది. నిజానికి ఇచ్చింది ఈ 6 హామీలే కాదు, ఇచ్చింది 420 హామీలు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒకచోట చేర్చి ఈ బుక్లెట్ను ప్రచురించింది. కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఇచ్చిందో లేదా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు నిర్ణయించి ముందే డిసైడ్ అయిందో తెలియదు కానీ మోసానికి మారుపేరుగా నిలిచి 420 నెంబర్ తీరుగా ఈ హామీలు ఉన్నాయని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కార్యక్రమాలు ప్రారంభించాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం సాగదీసే ప్రక్రియలకు పాల్పడకుండా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లు మాటకు కట్టుబడి ఉండి హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. కేవలం 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే కుదరదన్నది బీఆర్ఎస్ నేతల మాట. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తుకు చేస్తూ హస్తం పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తామని గులాబీ నేతలు తేల్చి చెబుతున్నారు.